హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము లైనింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ చూద్దాం. చాలా క్లుప్తంగా లైనింగ్ని తీసుకుంటున్నా, అలానే ఆది బ్లౌజ్ని, అలానే బ్లౌజ్ పీస్ మనకి ఈ శారీలో బ్లౌజ్ పీస్ అయితే అది వచ్చింది. శారీ ఎలా ఉందో నేనైతే దగ్గరగా కొద్దిగా చూపిస్తాను. శారీ అయితే చాలా సింపుల్గా అయితే వచ్చింది. మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అయితే వచ్చింది, టిష్యూ ఫ్యాబ్రిక్ వచ్చింది, అలానే పైట చెంగు సైడు అలానే కట్టు చెంగు సైడు సేమ్ రెండు ఒకేలాగా అయితే వచ్చింది. జస్ట్ కొద్దిగా గోల్డ్ లైన్స్ అయితే వచ్చాయి. సరేనా ఫ్రెండ్స్, కాస్ట్ అయితే ఇది ఎంత పడింది ఏంటని చెప్తాను. మీరు కూడా ఎంత ఉంది కాస్ట్, ఎలా ఉంది అని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇదైతే విజయవాడలో కామధేనువు సిల్క్స్లో అయితే ఉంది. దీని కాస్ట్ అయితే ఇక్కడ 3690 ఎంతో ఇచ్చారు, కానీ ఆఫర్లో అయితే 2500 అయితే పడింది, 2500 అయితే పడింది. ఈ శారీకి 2500 ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఒక అవగాహన ఉంటుందని అయితే నేను చూపిస్తున్నా. సరేనా, ఇప్పుడైతే మనం కటింగ్లోకి వెళ్ళిపోద్దాం. లైనింగ్ అయితే 80 సెంటీమీటర్స్ తీసుకుంటున్నా. మన వైపు అయితే ఓపెన్ పెట్టుకోవాలి, డబుల్ లేయర్గా వేసాను. బయట వైపు అయితే క్లోజ్ ఉండేటట్టు చూసుకోండి. మన నుండి బయటకైతే ఒక ఫోల్డ్ అయితే చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ని అలా ఉల్టాలో చూసుకొని హ్యాండ్ లూజ్ చూసుకున్నాం కదా, హ్యాండ్ పొడవు అయితే చూసుకుందాం. అలానే ఆర్మ్ లూజ్ అయితే చూసుకుందాం. ఈ 3 లూజులు ఉంటే మనకి హ్యాండ్ కటింగ్ అనేది ఈజీగా అయితే వచ్చేస్తుంది. మనము కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి ఇటు సైడ్ హెచ్చు తగ్గు లేకుండా కరెక్ట్గా కట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు మనకి 11 ఇంచీలు అయితే ఉంది. 1 ఇంచ్ కలుపుకొని 12 ఇంచీలకి మార్క్ చేసుకొని, అటువైపు కూడా 12 ఇంచీలకి మార్క్ చేసుకోండి. డౌన్లో 3 ఇంచీలకి మార్క్ చేసుకోండి. ఈ 12 ఇంచీలకి ఒక లైన్ కొట్టండి, ఈ 3 ఇంచీలకి ఒక లైన్ అయితే 2 లైన్లు అయితే కొట్టేసేయండి. ఇలా లైన్లు కొట్టడం వల్ల ఏమంటే మనకి రౌండ్ ఆర్మ్ రౌండ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఆర్మ్ లూజ్ కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. మనకైతే 9.5 వచ్చింది కదా, ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి 2 లేయర్లు అయితే కొద్దిగా మన వైపు తీసుకొని ఇలాగైతే పెట్టండి. అలా పెడితే ఏమంటే మనకి రెండిటికే అతుకులు వస్తాయి. 4 అతుకులు కాకుండా 2 అతుకులు పడతాయి. సరేనా, ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో బ్లౌజ్లో అంతనే పెట్టేసేయండి. షోల్డర్ దగ్గర ఇక్కడ ఒక 1.5ని మార్క్ చేయండి. అలానే ఆర్మ్ దగ్గర ఆ లూజులు ఖర్చుల కోసం 1.5ని మార్క్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి ఇలా ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే రౌండ్ అయితే తీసేసేయండి. కిందకి 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకొని ఇంకొక రౌండ్ అయితే తీసేసేయండి. సరేనా, ఇలా తీసుకుంటే ఈజీ అయితే వచ్చేస్తుంది. ఆర్మ్ లూజ్కి హ్యాండ్ లూజ్కి ఒక లైన్ అయితే కొట్టేసేయండి. ఇంకా మీకు కటింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే మన వీడియోస్లో అయితే చాలా కటింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. పేపర్ కటింగ్ ఉంది, క్లాత్ కటింగ్ ఉంది, అలానే డైలీ హోమ్ టైలరింగ్ ఎట్ హోమ్ అని వీడియోస్ కూడా ఉన్నాయి. చాలా న్యాచురల్గా తీశాను, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే తీశాను. కాబట్టి మీరు ఒకసారి అవి చూస్తే అయితే మీకు 100% అయితే అర్థమైపోతుంది. ఈ విధంగా మనం పీస్ని కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్న పీసే అక్కడ 2 అతుకులు వేయడానికి అయితే ఈజీగా వచ్చేస్తుంది. సరేనా, సెంటర్లో అయితే ఒక కట్ పెట్టండి షోల్డర్ దగ్గర. ఇప్పుడైతే ఈ లోతునైతే తీసేసేయండి. ఫ్రంట్ సైడ్ తీసేసాక ఇక్కడ కూడా ఒక కట్ అయితే పెట్టుకోండి. ఫ్రంట్ సైడ్ అని మనకైతే గుర్తు ఉంటుంది. సరేనా, హ్యాండ్ పీస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. హ్యాండ్ పీస్ అయిపోయింది కదా, మనమైతే బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోద్దాం. ఇలా ఓపెన్ చేసుకొని ఇటు సైడ్ అయితే బ్యాక్ తీసుకుందాం. ఓపెన్ వచ్చి బయట వైపు ఉండాలి, ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండాలి. కిందకి ఎడ్జులు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి, హెచ్చు తగ్గులు ఉంటాయి. అలా కట్ చేసుకున్నాక బ్లౌజ్ని ఇలా ఉల్టా చేసుకొని అలా నీట్గా సర్ది పెట్టుకొని మనము నడుము లూజ్ అయితే కిందకైతే తీసుకోకూడదు, రౌండ్ కింద భాగంలో ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఈ చివరి ఖర్చు నుండి ఆ చివరి ఖర్చు వరకు కలిపి తీసుకోండి. తీసుకుంటే మనకి ఎంత వచ్చిందో దాంట్లో సగం అయితే తీసుకోండి. మనకి 21 వచ్చింది, ఇక్కడ 10.5కి అయితే నేను మార్క్ చేసుకుంటున్నా. అలా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇక్కడ మధ్యలో డాట్లు వస్తాయి కదా, డాట్లకు విడిచిపెట్టలేదు, ఖర్చుకు విడిచిపెట్టలేదని మీకు డౌట్ రావచ్చు. కానీ మనం తీయలేదు కదా, పైన మనం తీసాము, ఖర్చుతో కలిపి తీసాం కాబట్టి డాట్స్ గురించి ఖర్చు గురించి ఏం పట్టించుకోవద్దు. రౌండ్ కింద అయితే మీరు తీయండి, ఎంత ఉంటుందో దాంట్లో సగం అయితే పెట్టండి. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ పొడవు అయితే షోల్డర్ దగ్గర నుండి కింద వరకు అయితే చూసుకుంటే ఎంత ఉందో దానికి 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుందాం. అలానే రౌండ్ కింద లెంత్ కూడా చూసుకోండి, ఎంత ఉందో దానికంటే 1 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టండి. ఇక్కడైతే నాకు 14.5 వచ్చింది, 15.5 పెట్టుకుంటున్నా పొడవు. ఇక్కడ 4.5 వచ్చింది రౌండ్ కింద లెంత్, 5.5 అయితే పెట్టుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి రౌండ్ లూజ్ అయితే మనం తీసుకోవాలి కదా, రౌండ్ లూజ్ తీసుకోవడానికి ఫ్రంట్ సైడ్ ఉక్కు పట్టి సైడు నీట్గా
నీట్గా సర్ది పెట్టుకొని చూసుకోండి. చూసుకుంటే మనకు అక్కడ 2.5 వచ్చింది కాబట్టి ఇక్కడ 2.5కి మార్క్ చేసుకొని ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకొని డబ్బాలాగా బాక్స్ లాగా అయితే కొట్టుకుంటున్నా. ఇలాగా 2.5 అయితే సరిపోతుంది. మీడియం సైజుకి 2.5. నెక్స్ట్ మనము షోల్డర్ ఎంత ఉందో బ్లౌజ్లో అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. సీదాలో అయితే చెక్ చేసుకోండి. షోల్డర్ మనకి 2.25 వచ్చింది కదా, 2.25కి 3.25 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకొని ఒక లైన్ అయితే కొట్టండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్మ్ రౌండ్ లూజ్ ఎంత ఒకసారి చెక్ చేసుకుందాం. బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ చెక్ చేసుకోండి. ఇలా షోల్డర్ దగ్గర నుండి అలా టేప్ పెట్టి కిందకైతే మనకి కుట్టు అయితే ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గరికి అలా ఎల్ షేప్లో అయితే మార్క్ చేయండి. చూస్తే మీకు అర్థమైపోతుంది. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. కరెక్ట్గా 6 ఇంచీలు అయితే మనకు వచ్చింది. సరేనా, మీరు అబ్జర్వ్ చేయండి టేప్ని. అలా టేప్ చూస్తే మనకి 6 ఇంచీలు అయితే వచ్చింది కదా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మనం బ్యాక్ సైడ్ వచ్చి ఇలాగా ఆర్మ్ కింద అంటే సంఖ భాగంలో కింద లెంత్ అయితే ఒకసారి చూడండి. అక్కడ కూడా నేను టేప్ అయితే చూపించాను. మనకి 8.25 వచ్చింది కాబట్టి 9.25 1 ఇంచ్ కలుపుకొని అయితే మార్క్ చేసుకోండి. అలా అటు సైడ్ అయితే మార్క్ చేసాం కదా. ఇప్పుడు టోటల్ పొడవు మనం 15.25 పెట్టాం కదా, అక్కడ 15.25కి ఒక మార్కింగ్ అయితే చేయండి. కరెక్ట్గా మనకి 6 ఇంచీలు అయితే వచ్చింది ఆ మార్కింగ్ దగ్గరికి. మీరు ఆర్మ్ లూజ్ అయినా చూసుకోవచ్చు, లేదంటే కింద లెంత్ చూసినా మీకు కరెక్ట్గా ఆర్మ్ లూజ్ అనేది వచ్చేస్తుంది. బిగినర్స్కి అయితే ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. అయితే మనము ఇక్కడ లూజ్ ఎంత చూసుకున్నాం, బాడీ లూజు పైన కూడా ఇక్కడ ఆర్మ్ దగ్గర కూడా అంతే లూజ్ పెట్టేసి ఒక లైన్ అయితే కొట్టేసేయండి. ఇప్పుడు ఈ డౌన్లో 6 ఇంచెస్ కదా, ఆ 6 ఇంచెస్కి అలా మార్క్ చేసుకొని అలా మీరైతే బాక్స్ అయితే ఆ విధంగా ఎల్ షేప్లో అయితే గీయండి. అలా ఎల్ షేప్ గీసుకున్నాక ఇప్పుడు ఒకసారి ఇక్కడ అక్కడ లెంత్ కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. బిగినర్స్ అయ్యేటప్పుడు అటు ఇటు కొద్దిగా జరిగిపోతుంది చూడండి. ఇప్పుడు కూడా ఒక్క 1/4 ఇంచ్ అయితే జరిగింది. కొద్దిగా క్రాస్ అయితే పోతుంది. ఒకసారి చెక్ చేసుకుంటే క్రాస్ ఉంటే కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వచ్చేసరికి 1.25కి అయితే మార్క్ చేయండి. అలా మార్క్ చేసుకొని రౌండ్ అయితే తీసేసేయండి. మనకి ఆర్మ్ రౌండ్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రౌండ్ కూడా ఒక 1/2 ఇంచ్కి ఇలా మీరైతే రౌండ్ చేసేసేయండి. మనకి కంప్లీట్గా బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు రౌండ్స్ అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. షోల్డర్ గురించి నేను అక్కడ 1/2 ఇంచ్కి అయితే మార్క్ చేసుకొని ఈ విధంగా అయితే చూసుకోండి. చూసుకుంటే మనకి ఎంత ఉందో అంత ఒకసారి ఉందా లేదా బ్లౌజ్లో ఉన్నది. మనకి ఫ్రంట్ సైడ్ 9 వచ్చింది, బ్యాక్ సైడ్ ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువ తక్కువ ఇలా వస్తుంటాయి కదా. 9.5 ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీరు కొద్ది కిందకైనా దించుకోండి, లేదు అంటే పక్కకైనా జరపండి. ఇప్పుడు నెక్ లూజు ఈ షోల్డర్ నుండి ఆ షోల్డర్ వరకు అయితే నేను కొలుసుకుంటున్నా చూడండి. కొలతలు అయితే కరెక్ట్గా చూపిస్తున్నా. మనకి 24 అయితే వచ్చింది. నేను దగ్గరగా కూడా కొలతలు చూపిస్తాను, మీరు టేప్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ షోల్డర్కి అయితే కొద్దిగా అలా క్లాత్ అయితే విడిచిపెట్టండి. మనం షోల్డర్ కుట్టుల్లోకి వెళ్తుంది కదా. ఇప్పుడు మనకి నెక్ చుట్టూరు కూడా మనము 1/4 ఇంచ్ అలా అయితే మార్క్ చేసుకుంటే బెటర్. ఎందుకు అంటే మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా కుట్టుల్లోకి. ఆ 1/4 ఇంచ్ మార్క్ దగ్గర నుండి చూస్తే చూడండి ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ 12 ఇంచీలు అయితే వచ్చింది. 24లో సగం 12 కదా. ఇది డబుల్ లేయర్గా ఉంది, అది సింగిల్గా కొలిసాం కాబట్టి కరెక్ట్గా అయితే వచ్చింది. బిగినర్స్కి అయితే ఈ టిప్ కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. ఇంత క్లారిటీ అయితే మీకు ఎవ్వరూ ఇవ్వరు. అయితే మీకు ఇది నచ్చిందా నచ్చలేదనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు షోల్డర్ జారుతుంది అంటే ఇటు లోపలికి ఒక 1/4 ఇంచ్ అయితే తీసుకోండి, లేదు అంటే అలానే కట్ చేసేసండి. ఇక్కడ ఖర్చు పాయింట్లో ఒక 1/4 ఇంచ్ అయితే కట్ చేయండి. మనకు ఖర్చు కిందకి రాకుండా బాగుంటుంది. మనకి ఈ క్లాత్ వచ్చేసరికి ఫ్రంట్ సైడ్కి ఈ క్లాత్ అయితే మిగిలింది. అయితే బిగినర్స్ చూసేటప్పుడు అయితే కొద్దిగా ఇంత తక్కువ క్లాత్లో ఫ్రంట్ సైడ్ అడ్జస్ట్మెంట్ చేయడం కష్టం కదా. అయితే మనకి నేను వచ్చేసరికి హాఫ్ హ్యాండ్స్ అనేసి 80 పాయింట్స్ అయితే తీసుకున్నా, కానీ అది ఎల్బో హ్యాండ్స్ అని తెలిసాక 80 పాయింట్స్లోనే అడ్జస్ట్మెంట్ చేస్తున్నా. బిగినర్స్కి ఇలా కూడా బాగుంటుంది కదా అని. ఫ్రంట్ సైడ్ లోతు వచ్చేసరికి మనకి 6 ఇంచెస్ అయితే ఉంది. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. అది 6 ఇంచెస్ వస్తే మనకి అటు సైడ్ రౌండ్కి 2.5 ఉందా లేదని చెక్ చేసుకోండి. ఇటు ఖర్చు పాయింట్లో ఉందా లేదని చెక్ చేసుకోండి. అక్కడ ఉక్కు పట్టి దగ్గర ఉందా లేదని, అంటే ఎటు సైడ్ అతుకులు పడతాయని ముందే ఒకసారి మీరు గమనించుకొని మార్క్ అయితే చేసుకోండి. బ్యాక్ సైడ్ 2 ఇంచీలు అయితే ఫోల్డ్ చేశాను, గమనించండి. 2 ఇంచీలు అయితే మడత పెట్టాను. మడత పెట్టేసి అలా పెట్టి ఇలా అయితే మనము అడ్డంగా ఒక 2.5 ఇంచీలు మనం బ్యాక్ సైడ్ ఎంత పెట్టామో ఫ్రంట్ సైడ్ లోతు కూడా 2.5 అలా తీసుకొని మార్క్ అయితే చేసుకొని అక్కడ స్కేల్తో ఒక లైన్ అయితే కొట్టేసేయండి. కొట్టేసాక చుట్టుపక్కల మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా. మనకి ఎక్కడ అతుకులు పడతాయా ఏంటి అనేది చూద్దాం. చూడండి ఇక్కడ మనకైతే అతుకు వస్తుందా రావట్లేదా అయితే చూద్దాం. బిగినర్స్కి
ఇప్పుడు ఉక్కు పట్టి చూసుకోండి. ఉక్కు పట్టి మనకి 4.25 అయితే ఉంది కదా, 4.25కి 1 ఇంచ్ కలిపి 5.25కి అయితే మార్క్ చేయండి. కరెక్ట్గా మనకి ఉక్కు పట్టి తర్వాత కింద క్లాత్ ఎండింగ్ అయితే సేమ్ వచ్చింది కాబట్టి మనకి జాయింట్ అయితే అక్కడ పడదు. ఏమైనా జాయింట్ పడితే మనకి ఖర్చు పాయింట్లు అయితే జాయింట్ పడుతుంది. ఆ క్లాత్ను మనం ఇప్పుడు తీసేసాం కదా, షోల్డర్ని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. 3.25కి 3.25 పెట్టుకొని అలా మనకైతే ఒక 1/4 ఇంచ్ పెరిగింది కదా, మార్కింగ్లో ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. బిగినర్స్ ఇలాంటివి చూసుకోరు. చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే మనకి బ్లౌజ్ కొద్దిగా లూజు, షోల్డర్ జారిపోవడం, అలాంటి ముడతలు అలాంటివి అయితే వస్తాయి. ఇప్పుడు మనము ఆ లూజును కవర్ చేసి దానిలో ఒక 1/2 ఇంచ్ రౌండ్ తీసుకొని మనకి యూ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఆర్మ్ సైడ్ కూడా మనము ఎల్ షేప్లో అయితే ఈ విధంగా మనము తీసుకుందాం. అలా తీసుకున్నాక మనము ఒక ఎల్ షేప్లో తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ దగ్గరికి 1.5 పెట్టాం కదా, ఇప్పుడు 1 ఇంచ్ అయితే పెట్టుకుంటాం. ఫ్రంట్ సైడ్ 1 ఇంచ్ అయితే సరిపోతుంది కాబట్టి ఈ విధంగా రౌండ్ అయితే తీసేసేయండి. మనకి ఆర్మ్ రౌండ్ అయిపోయింది, అలానే నెక్ రౌండ్ కూడా అయిపోయింది, ఉక్కు పట్టి మార్కింగ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చి టోటల్ పొడవును ఒకసారి అయితే కొలుసుకోండి. టోటల్ పొడవును కొలుసుకొని అందులో అంటే మనకు బ్యాక్ సైడ్ 15.5 వచ్చింది కదా, 2 ఇంచులు ఫోల్డ్ చేసాము, 13.5 వచ్చింది. దానికంటే ఒక 1/2 ఇంచ్ అయితే కిందకైతే మార్కింగ్ చేయండి. అలా చేస్తే మనకి కప్పు పైకి ఎత్తకుండా బాగుంటుంది. ఇలా లాస్ట్ ఖర్చు పాయింట్లో చూడండి, ఇక్కడ ఖర్చు పాయింట్లో ఒక 1/2 ఇంచ్ అయితే పైకి అయితే ఎత్తండి. అలా ఎత్తి దాన్ని తీసుకొని ఇక్కడ ఈ 1 ఇంచ్కి 1/2 ఇంచ్కి కలిపేసేయండి పొడవులో. కలిపేశాక ఇప్పుడేమో ఉక్కు పట్టి నుంచి అలా చిన్నగా రౌండ్ అయితే తీసేయండి. మనకి బరాబరా వచ్చింది అక్కడ, సరేనా. సైడ్స్ అయితే ఈ విధంగా అయితే చేయండి. రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా, ఇప్పుడు రౌండ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. బ్లౌజ్లో ఆర్మ్ రౌండ్ అయితే చూసుకోండి. ఆర్మ్ రౌండ్ అయితే మనకి 9 వచ్చింది కదా, 9 కంటే 1 ఇంచ్ అయితే ఎక్కువ రావాలి. ఇక్కడ ఖర్చు పాయింట్లు చూడండి, ఇక్కడ కింద అయితే మనకి సేఫ్ బెల్ట్ దగ్గర ఎంత లూజ్ ఉందో చూసుకోండి. అలానే సంఖ భాగం నుండి ఉక్కు పట్టి వరకు కూడా లూజ్ చూసుకోండి. ఈ లూజ్ వచ్చి మనకి 10.5 వచ్చింది. 10.5కి 1 ఇంచ్ అయితే మనము కలుపుకోవాలి. 10.5, 10.5 అలా వచ్చింది. కొద్దిగా ఎక్కువనే కలుపుకోవాలి. మనం 11.5 1 ఇంచ్ అయితే కలుపుకోవాలి. ఎందుకంటే మనకు షోల్డర్లోకి వెళ్తుంది, అలానే ఆర్మ్ దగ్గర మనకి చిన్న ఫిల్ వస్తుంది, దానికి వెళ్తుంది. ఇప్పుడు వచ్చి సేప్ పట్టి దగ్గర ఎంత ఉందో ఒకసారి గమనించుకోండి. మనకి 9.5 అయితే వచ్చింది. 9.5కి 2 ఇంచులు మ్యాక్సిమంగా అయితే 2 ఇంచులు అయితే నేను చెప్తాను, దానికంటే ఎక్కువైతే మనకి అతుకైతే పడుతుంది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఉందా లేదా. ఫ్రంట్ సైడ్ మనకైతే 9 ఉంది కదా, అంటే ఆర్మ్ రౌండ్ మనం హ్యాండ్ కోసం కొలిసాం కదా, అప్పుడు 9 ఉంది కదా, ఆ 9కి 1 ఇంచ్ కలుపుకొని ఎక్కువ రావాలి. తర్వాత ఏమంటే మనకి చూడండి, ఇక్కడ నెక్ వచ్చేసరికి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా మనకి షోల్డర్లో కొద్దిగా తీయండి, ఒక 1/2 ఇంచ్ వదలండి, వదిలేక కొలవండి. కొలిస్తే మనకి దీంట్లో కూడా ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్కువ వస్తేనే బెటర్. తక్కువ మాత్రం బరాబరా మాత్రం ఉండొద్దు, ఎక్కువే రావాలి. నాకైతే ఇక్కడ 1 ఇంచ్ అయితే ఎక్కువ వచ్చింది, ఎందుకంటే అంతకుముందు ఆ బ్లౌజ్లో అయితే రౌండ్ ఉంది, నేను ఇక్కడ యూ షేప్ పెట్టాను కాబట్టి కొద్దిగా ఎక్కువ వచ్చింది. అలా కొద్దిగా ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి, మీకు నెక్ అయితే కొద్దిగా నీట్గా వచ్చేస్తుంది. ఈ పీస్ని అయితే మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. కట్ చేసుకుంటే కొద్దిగా నీట్గా కనబడుతుంది. నార్మల్గా మీకు చికాక్గా అనిపిస్తుంది, ఎందుకంటే అంతా మనకి బొటి కొలతలు అయితే వచ్చాయి కదా, తక్కువ కట్ చేసుకుంటే కొద్దిగా చూడడానికైతే కొద్దిగా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ క్లాత్ మొత్తం కట్ చేసుకుందాం. మనకి ఎల్బో హ్యాండ్స్ మినిమం సైజ్ అంటే మీడియం సైజు బ్లౌజ్ ఉంది అంటే 1 మీటర్ తీసుకుంటే బెటరు, కానీ నేను 80 పాయింట్స్లోనే కట్ చేశాను కాబట్టి మనకి ఎక్స్ట్రాలు తక్కువ వచ్చేసి అలా ఉంటుంది. సరేనా. ఈ విధంగా అయితే పీస్ని అయితే మనం కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత మనకి ఇటు సైడ్ అయితే మనకి క్లాత్ అయితే పడుతుంది. షోల్డర్ దగ్గర జారకుండా ఒక 1/2 ఇంచ్ అలా క్రాస్లో కట్ చేయండి. అటువైపు తెగకుండా ఓన్లీ ఇటువైపే తెగాలి. ఇక్కడ ఉక్కు పట్టి దగ్గర కూడా కొద్దిగా క్రాస్లో కట్ చేయండి. మనకి నీట్గా అంటే ఉక్కు పట్టి గోరు వంపుగా రాకుండా ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా నేను షోల్డర్ జారకుండా ఒక 1/2 ఇంచుని అలా కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత అతుకు అయితే జాయింట్ అయితే మనం చూసుకుందాం. మనకి ఇక్కడ ఎంత ఉంది, 9.5 కదా లూజు. ఇక్కడ ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఇక్కడ మనకి డాట్ అయితే వస్తుంది కదా, పెద్ద డాటు 2 ఇంచులే అని మనం ఎప్పుడు నమ్మొద్దు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లెంత్ అయితే ఉంటుంది. అక్కడ మనకి 1.5 వేశారు కాబట్టి 1.5 2.5 కాబట్టి మనకి బ్లౌజులో ఎంత ఉంటుందో దానికంటే 2.5 ఇంచీలు అయితే మీరు ఎక్కువ అయితే ఉండాలి.
సరేనా. ఇంకా మన క్లాత్లు అయితే చాలా తక్కువగా మిగిలాయి కదా. ఈ రౌండ్ క్లాత్లో మనం తీసుకున్న తర్వాత ఇక్కడ షేప్ పట్టీల కోసం అయితే నేను మెజర్ చేసుకుంటున్నా. షేప్ పట్టీలు మనకి ఎంత అయితే బ్లౌజ్లో ఉంటుందో దానికి 1 ఇంచ్ పొడవు 1 ఇంచ్ వెడల్పు తీసుకోండి. తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్ నేను 3.5 తీసుకున్నా, మధ్యలో 3 ఇంచులు అయితే తీసుకున్నా. ఇప్పుడు కట్ చేసుకుంటా చూడండి. మ్యాక్సిమంగా అందరికీ ఒకే లెంత్ తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే కొద్దిగా ఓల్డ్ పీపుల్ వాళ్ళకైతే కొద్దిగా తక్కువ షేప్ పట్టీలు తీసుకుంటే సరిపోతుంది. మీడియం వాళ్ళకి అందరికీ ఒకే లెంత్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసరికి ఇలా ఫోల్డ్ చేసామంటే మనకు మధ్యలో తక్కువ ఉండాలి, ఇటు సైడ్ అవుట్ సైడ్ సమానంగా ఉండాలి. ఏమాత్రం హెచ్చు తగ్గు వచ్చిందనుకోండి, అప్పుడేమంటే ఎక్కువ వచ్చింది ఉక్కు పట్టీ సైడ్ పెట్టండి, తక్కువ వచ్చింది ఖర్చు పాయింట్ సైడ్ పెట్టేసేయండి, అయిపోతుంది అంతే. ఇప్పుడు ఎక్స్ట్రా వేరే క్లాత్లు అయితే కావాలి కదా, మనకి 4 పీసులు అయితే యాక్చువల్గా కావాలి. దీనికి కూడా అతుకొస్తుంది చిన్న జాయింట్, అయితే మనము జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ క్లాత్ వచ్చి ఎంత ఉందో, పొడవు ఎంత, వెడల్పు ఎంత చూసుకొని ఇక్కడ మనకైతే అతుకైతే పడుతుంది కదా ఫ్రంట్ సైడ్, ఒకసారి చెక్ చేసుకొని ఈ వెడల్పు అయితే మనకి సరిపోతుంది. 1.5 అయితే మనకి ఎక్స్ట్రా సరిపోతుంది. ఇలా సేమ్ పెట్టేసి అలా పెట్టేసేయండి. ఈ క్లాత్ ఉంది కాబట్టి ఈ క్లాత్ని ఈ విధంగా మనకి నడుం పట్టీలు అయితే కావాలి కదా, నడుం పట్టీలకి 1.5 వెడల్పు తీసుకొని పొడవు మనకి బ్యాక్ సైడ్ ఎంత వచ్చిందో అంత పొడవు అయితే మనకు కావాలి, కొద్దిగా ఎక్కువే కావాలి వెడల్పు. అలా సెట్ చేసుకోండి. ఇంకా ఇవి సరిపోకపోతే ఇంక ఇందులో కూడా ఒక 2 పీసులు అలా కట్ చేసుకోండి. నడుం పట్టీకి అయితే ఇవన్నీ ఎక్కువే అవుతాయి, సరేనా. ఇంకొచ్చేసరికి ఉక్కు పట్టీ అయితే మనకి ఇది కూడా 1 ఇంచు 1.5 ఇంచు వెడల్పు, పొడవు వచ్చి మనకి ఉక్కు పట్టీ ఎంత ఉంటుందో దానికంటే కొద్దిగా ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది, సరేనా. మనకైతే ఎక్కడెక్కడ అతుకులు, మన బ్యాక్ సైడ్కి అయితే అతుకు పడలేదు, ఫ్రంట్ సైడ్కి అయితే అతుకులు పడ్డాయి కానీ పక్కన పెట్టుకున్నాము. అలానే ఉక్కు పట్టీలు, కాజా పట్టీ పెట్టాను, షేప్ పట్టీలు పెట్టాను. తర్వాత మనకి షేప్ బెల్ట్ అయితే మనకి బ్లౌజ్లో వస్తుంది కాబట్టి సరిపోతుంది. నడుం పట్టీలు పెట్టాను, ఉక్కు పట్టీ సరిపోతుంది. కాజా పట్టీ అయితే మనకి శారీలోందే వచ్చేస్తుంది, బ్లౌజ్లోందే వచ్చేస్తుంది. కాకపోతే నెక్ పట్టీలు ఒక్కటే మనం కట్ చేసుకోలేదు కదా, ఆ నెక్ పట్టీలకి శారీలోంది క్లాత్ కట్ చేసి మనము పైపింగ్ వేసుకుంటే సరిపోతుంది, సరేనా ఫ్రెండ్స్. అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్గా చాలా విడమర్చి చెప్పాను అని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైంది. ప్రతి నెంబర్ కూడా దగ్గర నుండి కూడా నేను చూపించాను, చాలా వివరంగా చెప్పాను అనుకుంటున్నా. చిన్న పీసులు అయితే ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే అవి మాత్రం ఉంచండి, ఎందుకంటే అవి చిన్న పీస్ కూడా మనం పడేయకూడదు, బ్లౌజ్ కంప్లీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అవసరమైతే షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా మీకు టైలరింగ్ గురించి మీకు ఆసక్తి ఉంటే నేను చాలా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, మీకు యూజ్ఫుల్ అయితే అప్లోడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ ద్వారా అడగొచ్చు, నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.